తల్లిదండ్రుల మధ్య మనస్పర్ధలు పిల్లల పాలిట శాపంగా పరిణమిస్తున్నాయి. ఇందుకు సుజనా సేథ్ కొడుకు హత్య ఎపిసోడ్ నిదర్శనం. ఆర్థిక సమస్యలు లేవు, హోదా ఉంది, మంచి టాలెంటెడ్ అయిన తల్లిదండ్రులు. అయితే వారి మధ్య మనస్పర్ధలు, ఈగోలు ఆ చిన్నారి ప్రాణాలు తీశాయి. బెంగళూరుకు చెందిన సుజనా సేథ్ ఓ స్టార్టప్ కు సీఈఓ. సుజనా సేథ్ తన భర్తతో విడాకులు తీసుకుంది. అయితే కుమారుణ్ణి చూడటానికి భర్త వస్తున్నాడనే విషయం తెలిసి కుమారుణ్ణి తీసుకుని బెంగళూరు నుంచి గోవాకు వెళ్ళింది. అక్కడే తీవ్ర ఒత్తిడిలో గెస్ట్ హౌస్లోనే తన కుమారుణ్ణి తన చేతులతో గొంతు నులిమేసి చంపేసింది. ఆ తర్వాత కుమారుడి శవాన్ని పెద్ద బ్యాగులో పెట్టుకుని క్యాబ్ బుక్ చేసుకుని బెంగళూరుకు బయలుదేరింది. హోటల్ గదిలో దిగినప్పుడు ఉన్న కుమారుడు వెళ్లే సమయంలో లేకపోవడం, గదిలో రక్తపు మరకలు తుడిచిన ఆనవాళ్లు గుర్తించిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దారి మధ్యలోనే క్యాబ్ డ్రైవర్కు ఫోన్ చేసి పట్టుకున్నారు పోలీసులు. మాజీ భర్త తన కుమారుణ్ణి చూడటం, కలవడం ఇష్టం లేకే ఈ పని చేసినట్లు ఒప్పుకోవడం సంచలనంగా మారింది. ఈ మహిళా సీఈఓ తీవ్ర ఒత్తిడిలో ఉందని, టెన్షన్గా ఉందని, మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆమె చెప్పిన విషయాలు విని షాక్ అయ్యారు. ఇంత చిన్న విషయానికి కొడుకును చంపడం చూస్తూ ఉంటే ఆమె మానసిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు చెబుతున్నారు పోలీసులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.